హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని మోడీ నిన్న ద్వారకలో స్కూబా డైవింగ్ ద్వారా ద్వారకలో శిథిలమైన దేవాలయాల దగ్గర పూజ చేశారని చెప్పి వార్తలు వచ్చాయి. ఎందుకు వెళ్ళారు, ఏమిటి వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు. ఎస్ సార్. ఒక ప్రధానమంత్రి స్థాయి అంత ధైర్యంగా స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి పూజలు చేయడంలో గల విశేషాలు ఏంటి, అసలు ఎందుకు చేశారు ఆయన? మనకు దేవుడు ఉన్నాడా, ఈ మతాలు ఉన్నాయా, దేవుడు మరి ఉంటే కనిపించడేమిటి, నిజంగా జరిగిన కథ ఇది, లేకపోతే జరిగిన చరిత్ర సాక్ష్యమా, దేవుడు ఉన్నాడా లేడా, అలాంటి ప్రశ్నలకు సమాధానమే కొన్నిట్లో ఒకటి. ద్వారకలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి మునిగి ఉన్నటువంటి ఆ కాలం నాటికి చెందినటువంటి ద్వారకా నగరం అవశేషాలు. ఇంకొకటి రామసేతు, మన కన్యాకుమారిలో శ్రీలంకకు వెళ్ళేటువంటి రామసేతు. ఇవి గూగుల్ సెర్చ్లో కూడా ఎవరు దాచినా దాగకుండా బయటపడేటువంటి చారిత్రక సాక్ష్యాలలో ప్రధానమైనవి. ఈ తర్వాత చాలా ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు, ఆనాటి యుద్ధ సన్నివేశాలు, కురుక్షేత్రంలో యుద్ధం జరిగినటువంటి ఆ క్షేత్రంలో కొన్ని కళేబరాల అస్తిత్వాల ఉనికిని గూగుల్ మ్యాప్ తీసినట్టుగా, కొన్ని రథాలు బయటకు వచ్చినట్టుగా మనం చాలా సందర్భంలో చదువుకున్నాం. ఇది నిజమా అభూతమా, అభూత కల్పనలా అంటే వాటి చారిత్రాత్మకమైనటువంటి ఏ సైన్స్ ద్వారా అయితే వీళ్ళు దేవుడు లేడు ప్రశ్నిస్తున్నటువంటి, ఏ సైన్స్ ద్వారా ప్రశ్నిస్తున్న వ్యక్తులకు ఈ సాక్ష్యాలుగా కనిపిస్తున్నటువంటి వాటికి కాల పరీక్ష చేస్తే కూడా ఏదైతే మనం నమ్ముతున్నామో ఎన్ని వేల సంవత్సరాల కింద ఈ దేవుడు జరిగింది, కృష్ణుడి సంఘటనలు జరిగాయి, ఈ రాముని సంఘటన జరిగిందని వేల సంవత్సరాలు ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ చరిత్ర సాక్ష్యాలుగా దొరికినవి కూడా సమకాలికంగానే తెలుస్తుంది. అంటే వాళ్ళు చెప్తున్నట్టు దైవం కాకపోవచ్చు, వాళ్ళు దైవంగా పిలవకపోవచ్చు, కానీ అక్కడ సంఘటనలు మాత్రం నిజంగా కనిపిస్తున్న చారిత్రక సంఘటనలు ఉన్నాయి. అవి సాక్షి రూపంలో ఉన్నాయి. దానికి విశ్వాసాన్ని జోడించుకుంటే వీళ్ళు దేవుడు అనుకుంటున్నారు, వాళ్ళు ఇంకేమో పేరుతో పిలుచుకుంటున్నారు. సో ప్రతి హిందువు కూడా కృష్ణుడు ద్వారకలో పుట్టాడు, ద్వారకను పరిపాలించాడు. అది ఆ సముద్రం ఉప్పొంగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ ద్వారక వెళ్ళిన తర్వాత వచ్చిన లక్ష్యం సిద్ధించిన తర్వాత శ్రీకృష్ణుడు అవతారం తాలించాల్సి వచ్చిన అవసరమైనప్పుడు, ద్వాపర యుగం ముగించాలి అనిపించినప్పుడు ఆ సంధిని పూర్తిస్తూనే ఆనాడు ఆ సముద్ర గర్భంలో ద్వారక మునిగిపోయిందని, శ్రీకృష్ణుడు అంతరార్థం చెందాడని ప్రీతి, నమ్మకం. అది అవునా కాదంటే అక్కడ మన సైంటిఫిక్గా అవి గజేతగాళ్ళు కానీ రకరకాల మిసైల్ లోపలికి వెళ్ళి చూడడం, మహానగరం తాలూకు నిర్మాణ శకలాలు కనిపించడం, ఆ కట్టడాలు ఆ నిర్మాణ శైలి కూడా ఆశ్చర్యచకితులు చేయడం. ఎందుకంటే ఆనాటి వాస్తుశిల్పం కానీ లేదా కట్టడంలో ఉన్నటువంటి బలం కానీ ఆనాటి సాంఘిక సామాజిక రాజకీయ అన్నిటి కూడా నిదర్శనంగా చూపిస్తుంది, నైపుణ్యాన్ని చూపిస్తున్నాయి కట్టడాలు. ఇక్కడ పోతే రామసేతు తేలియాడుతున్నటువంటి రాళ్లతోటి బ్రిడ్జ్ నిర్మించడం అంటే అది ఊహకు అందినటువంటి సైన్స్ అందులో ఏదో దాగి ఉంది. ఈరోజు కూడా దాన్ని డిటెక్ట్ చేయలేకపోతున్నారు. ఈరోజు కూడా దాన్ని క్రాక్ చేసి మధ్య నుంచి రూట్ వేయాలని రకరకాల ఎత్తుగడలు వేసినా కూడా ఎవరి వల్ల కావట్లేదు అది. సో ఇవన్నిటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు అర్థం కాని దైవత్వం అలా కనపడకపోవచ్చు, కానీ దాని మహిమాత్మకమైన విధానం అయితే దాంట్లో ఉంది. మనం చూడలేకపోతే దాన్ని దేవుడు అనలేకపోతే మన అజ్ఞానం అవుతుంది, కానీ ఆ చరిత్ర అయితే నమ్మాలి. సో అంత ప్రీతిప్రదమైనటువంటి విధానంలో నరేంద్ర మోడీ గారు వెళ్ళి పూజ చేయడం, ప్రధానమంత్రిగా వెళ్ళాడని అనడం కన్నా ఒక బీజేపీ శ్రేణి నుంచో హిందుత్వ రిప్రజెంటివ్గా వెళ్ళాడని చెప్పడంలో బాగుంటుంది. మొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో ఒక వ్యక్తి వెళ్ళడం అనేది నిజంగా కూడా అది శాశ్వతమైనది. ఎందుకంటే ప్రధానమంత్రి అంత స్థాయికి కొన్ని సెక్యూరిటీ విభాగాలు ఉంటాయి. రిస్క్ జోన్లోకి ఎప్పటికి కూడా తీసుకెళ్ళడానికి ఆ సెక్యూరిటీ విభాగం ఒప్పుకోదు. స్కూబా డ్రైవింగ్ తర్వాత వెళ్ళి ఆ అవశేషంగా ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని చూసి శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడన్న ఒక నమ్మకం మనకు, అక్కడ తపస్సు చేసి శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి నెమలి పింఛాన్ని అక్కడ పెట్టి ప్రార్థించి ఒక ఐకాన్ సింబల్గా, అంటే హిందుత్వ ప్రతీకలకు హిందుత్వాదులకు ఒక ప్రేరణ ఇవ్వడానికి, అది ఎన్నికల కోసం ఉపయోగపడుతున్న వాదన, అది రెండవ వాదన ఇప్పుడు మనం. కానీ అక్కడ వెళ్ళడం అనేది ఒక ఆహ్వానించదగిన విషయం, హిందూ భక్తులకు ఒక నమ్మకాన్ని ప్రేరణ కలిగించింది. దాంతో ఒక ఫోకస్ ఒక టూరిజం ప్లేస్గా మారే అవకాశాలు మనం చూసాం. నిన్న లక్షద్వీప్లో ఆయన టూరిజం ప్లేస్ గురించి అక్కడ కూర్చోవడంతో ఒకసారిగా టూరిజం అక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ అవుతూ టూరిజంకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో, లక్షద్వీప్కి ఏం పేరు వచ్చిందో చూసాం. నిన్న అయోధ్య చూసాం.
పోలరైజేషన్ అయినా ఓటుకు ఉపయోగపడినైనా ఒక హిందుత్వాలకు ఒక పోలరైజ్ అవ్వడం అనేది నిజంగా కూడా అతను పెట్టుకునే లక్ష్యం, దాన్ని చేరాడని కూడా మనం చెప్పొచ్చు. ఏదైనా ఎన్నికల నేపథ్యంలో రకరకాల ఎత్తుగడలు ఉంటాయి నాయకులకు. ఒకవైపు అభివృద్ధి శంకుస్థాపనలు, ఇంకోవైపు వర్గాన్ని కాన్ఫిడెంట్ ఇవ్వడానికి చేసినటువంటి పనులు, అవి ఏవైనా సరే ద్వారకా నగరానికి వెళ్ళి ఒక అంత పెద్ద స్థాయి నాయకుడు వెళ్ళడం అత్యంత విశ్వాసపాత్రమైనటువంటి విధానంలో, అంటే తపస్సు చేయడం కానీ, పూజ చేయడం, జపం చేయడం, ఇవన్నీ కూడా ఇష్టాన్ని కలిగి ఉంటారు హిందువులంతా కూడా. కాబట్టి ఆ హిందువు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకు మంచి సందేశం ఇస్తూ అక్కడ నెమలి పింఛంతో కానుక ఇచ్చేసి అక్కడ పూజ చేయడం, తగినటువంటి సెక్యూరిటీ విభాగం ఉంటుంది, అంత రిస్క్ జోన్లో ఉంటారు వాళ్ళంతా కూడా, చుట్టూ కూడా అందరూ రక్షణలో ఉంటారు. సామాన్యుడికి వెళ్ళడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళి చూసేటువంటి అవకాశం, అంటే ఆలోచన పెరుగుతుంది, అందరూ టూరిజంగా పెరుగుతుంది. గతంలో మన సినిమాలో మాత్రం చూసేవాళ్ళం. మనకు హైదరాబాద్ సైన్స్, బిర్లా సైన్స్లో కూడా ఈ వీటి తాలూకు చిత్ర ప్రదర్శన ఉంటుంది, ద్వారక ఎలా ఉంది కూడా మనం చూస్తూ కూడా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి అయితే ఒక రకంగా మంచి టూరిజం ప్లేస్ డెవలప్ చేసేది కూడా చెప్పొచ్చు మనం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.